శ్రీ గురుభ్యో నమః. శ్రీ విశ్వావసనామ సంవత్సర ఉగాది పర్వదిన సందర్భంగా ధనుస్సు రాశి జాతకులకి శుభాకాంక్షలు. వాస్తవానికి 2 నెలల నుంచి వీడియోలో చేయలేకపోయినాను. దానికి కొన్ని కారణాలు కూడా అంతకుముందు వీడియోలో చెప్పాను. ఏమిటంటే ఈ కాలయోగం మల్టీ కలర్ పంచాంగం, ది ఫస్ట్ మల్టీ కలర్ పంచాంగం, భారతీయ తొలి మల్టీ కలర్, అన్నీ కూడా ఈ రంగులతోనే ఉంటుంది. అన్నీ కొన్ని పెద్ద సైజులో ఏ గ్రేడ్ పేపర్ పైన, మామూలు పంచాంగాల కంటే పెద్ద సైజు, పేజీల్లో కూడా 352 పేజీలతో ఉంచిన పంచాంగం. వాస్తవానికి ఉగాది కంటే ముందే రిలీజ్ అయినప్పటికీ కూడా ఉగాది సమయానికి చాలా షాపుల్లో స్టాక్స్ పూర్తయిపోయినాయి. ఏదో కొద్ది గొప్ప స్టాక్స్ మాత్రమే మోహన్ పబ్లికేషన్స్ లేకపోతే దేవుళ్ళు.com వారి దగ్గర మాత్రమే ఉన్నాయి. కొద్ది గొప్ప ఒక 100-150 ఉంటాయి. అవి కూడా ఆన్లైన్లో తెప్పించుకోవచ్చు, ఉండొచ్చు, ఉండకపోవచ్చు, గట్టిగా చెప్పలేము, ఐఎమ్ నాట్ షూర్. అయితే దీంట్లో రాబోయే న్యూయార్క్ రాబోయే 3 నెలల పరాభవనామ సంవత్సరం ఫలితాలు అంటే ముహూర్తాలతో పాటు న్యూయార్క్ పంచాంగం, ముహూర్తాలు ఇవన్నీ కూడా ఇందులో ఉంటాయి. ఇకపోతే మరొక చిన్న గమనిక ఏమిటంటే, ఉత్తరాంధ్ర ప్రజలకి విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం ప్రాంతీయులకి నన్ను కలవాలనేటువంటి ఆలోచన చాలా కాలం ఉన్నప్పటికీ కూడా అది వారికి నెరవేరలేకపోతుంది. ఎందుచేతంటే పూర్తి రాత్రి అంతా ప్రయాణం చేస్తే కానీ హైదరాబాద్ రాలేకపోతారు. హైదరాబాద్ వచ్చిన తర్వాత తిరిగి ట్రాఫిక్ జామ్స్. ఈ కారణంగా వారి కోరిక మేరకు ఏప్రిల్ నెల చివరి వారంలో కేవలం 2 రోజులు మాత్రమే వైజాగ్లో ఉంటాను. ఓన్లీ 2 days, ఒక 10 నుంచి 15 మందికి మాత్రమే నేను అపాయింట్మెంట్స్ ఇవ్వగలను. కాంటాక్ట్ చేయవలసిన నెంబర్ 9348632385. ఇకపోతే ధనుస్సు రాశి జాతకులకి శ్రీ విశ్వావసనామ సంవత్సరం మొత్తం 354 రోజుల పాటు కొనసాగుతుంది. అయితే 354 రోజులు కొనసాగుతుందంటే ఎలాంటి సమస్యలు వస్తాయి, ఏ కూటములు, ఆ కూటములు, ఈ కూటములు అనేటువంటిది ఊదర కొట్టేస్తారు సోషల్ మీడియాలో. ఏ కూటముల ప్రభావం ఈ ధనుస్సు రాశి జాతకులపై ఉండదు. ధనుస్సు రాశి జాతకులకి అర్ధాష్టమ శని ప్రారంభమైంది. అంటే 4వ స్థానంలో శని సంచారం ప్రారంభమైంది. 2028 ఫిబ్రవరి 21వ తేదీ వరకు ఉంటుంది. అయినప్పటికీ కొన్ని అనుకూలతలు సాధించగలుగుతారు. శ్రీ విశ్వావసనామ సంవత్సరంలో మొత్తం 205 రోజులు పూర్తిగా అనుకూలంగానే ఉంటాయి. మొత్తం 354 రోజులు. అందులో అనుకూలంగా ఉండేది 205 రోజులు మాత్రమే. అనుకూలం కాకుండా ఉండేటువంటి రోజులు ఏంటంటే 149 రోజులు మాత్రమే. ఇక ఆదాయాల వ్యయాల విషయంలో నేను మొదట చెప్తున్నాను. ఈ ఆదాయాల వ్యయాలు అవి కేవలం తప్పులు, తడికలు, వాటిని నమ్మకండి. కేవలం విశ్వాసంగానే కొంతమంది చూసుకుంటున్నారు కనుక నేను కూడా నా పంచాంగాల్లో ఆదాయ వ్యయాలు ఇస్తున్నప్పటికీ దాని ప్రక్క పేజీలోనే ఇస్తాను. ఈ ఆదాయ వ్యయాలు నమ్మకండి, గుడ్డి నమ్మకాలు, శాస్త్రీయత కాదు. వారాలను బట్టి ఆదాయం ఏంటి, వ్యయం ఏంటి, సంవత్సర గ్రహ సంచార స్థితులను బట్టి ఆదాయాలు వ్యయాలు ఉండాలి. అంతే తప్ప ఆదివారం వస్తే ఆదాయం ఎంత, సోమవారం వస్తే ఆదాయం ఎంత, మంగళవారం వస్తే ఆదాయం ఎంత, ఇలాంటివి కాదు. అంటే ఇవి కొన్ని వేల సంవత్సరాలకు కూడా ఈ 7 రకాల పట్టికలే ఉంటూ ఉంటాయి కనుక ఇది శాస్త్రీయం కానే కాదు. సో ధనుస్సు రాశి జాతకులకి 354 రోజుల పాటు కొనసాగేటువంటి శ్రీ విశ్వావసనామ సంవత్సరంలో 49% అనుకూల ఫలితాలు ఉంటాయి. 51% మాత్రమే ఫలితాలు కొంచెం వ్యతిరేకంగా ఉంటాయి. కనుక ఏ సమయాల్లో ఫలితాలు వ్యతిరేకంగా ఉంటాయో అవి తెలుసుకుందాం. తెలుసుకుని తగు జాగ్రత్తలు తీసుకుంటే చక్కగా మిగిలినటువంటి అనుకూలతలు ఏమిటో ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చు. మొత్తం వ్యతిరేకంగా ఉండే రోజులు 149. అది 3 భాగాలు ఉంది. అందులో మొదటి భాగం మార్చి 30 నుంచి మే 18 వరకు 50 రోజులు. మార్చి 30 నుంచి మే 18వ తేదీ వరకు 50 రోజుల పాటు. 50 రోజుల పాటు ఏ అంశాల్లో జాగ్రత్తలు తీసుకోవాలంటే వృత్తి, మీ ప్రొఫెషన్, ఉద్యోగము, వ్యాపారము, ఆరోగ్యము,
నెక్స్ట్ మీరు నడిపేటువంటి వాహనాలు, అద్దె ఇల్లు కావచ్చు, సొంత ఇల్లు కావచ్చు, ఈ అంశాల్లో మాత్రమే జాగ్రత్తలు తీసుకోవాలి. పై అధికారులతో మాట్లాడే సమయంలో కావచ్చు, సహ ఉద్యోగులతో మాట్లాడే సమయం కావచ్చు, తొందరపడవద్దు, హడావుడి నిర్ణయాలు తీసుకోకూడదు. ప్రమోషన్ విషయంలో కావచ్చు, ట్రాన్స్ఫర్స్ విషయంలో కావచ్చు, ఈ 50 రోజులు కొంచెం వ్యతిరేకత అనేవి నివురు కప్పి నిప్పులా ఉంటాయి అని మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇక మిగిలినటువంటి సంతాన విషయాల్లో అనుకూలం, దాంపత్య విషయాలు అనుకూలం, వివాహం కావలసిన వారికి అనుకూలం, వివాహం అయినటువంటి దంపతుల యొక్క అనురాగ మైత్రికి అనుకూలం, వ్యాపార భాగస్వాములుగా ఉంటారుగా వారికి అనుకూలమే. తండ్రి స్థానం బాగుంది, అదృష్ట స్థానం బాగుంది, రుణాలు విషయం అంతా అనుకూలంగా ఉంటుంది. రుణం ఇవ్వటం ఉంటుంది, రుణం తీసుకోవటం ఉంటుంది, శత్రువుల భారం తగ్గుతుంది, ఇంకా అన్నీ అనుకూలంగా ఉంటాయి. అనుకూలం కాని ఇదే ఉద్యోగం, ఆరోగ్యం, వాహనం, గృహస్థానం, వాహన స్థానం. కనుక ఈ 50 రోజులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. తొందరపడి ఎవరినంటే వారిని హడావుడిగా పల్లెత్తు మాట కూడా అనకుండా కొంచెం అడ్జస్ట్ అయిపోయే విధంగా ఉండాలి. ఇక తర్వాత రెండవ జాగ్రత్త ఎప్పుడంటే జూన్ 7వ తేదీ నుంచి జూలై 28వ తేదీ వరకు, జూన్ 7 నుంచి జూలై 28 వరకు 52 రోజులు. ఆ 52 రోజుల్లో అంత అనుకూలమే. ఉద్యోగ స్థానం అనుకూలం, వ్యాపార స్థానం అనుకూలం, సంతాన స్థానం అనుకూలం, దాంపత్య స్థానం అనుకూలం, భాగస్వామి అనుకూలం, వివాహం కాని వారికి అనుకూలం, వివాహం అయిన వారికి అనుకూలం, నిరుద్యోగులకి అనుకూలం, ఫైనాన్స్ మ్యాటర్స్ అనుకూలం, శత్రుభయాలు ఏమి ఉండవు. ఇంకా ఏంటి ప్రతికూలము అనుకోవచ్చు. ఏదో ఆలోచన చేస్తారు, ఏమిటో డబ్బు వస్తుంది, లాభం వస్తుంది, కానీ కొంచెం అనుమానం, నాకేమిటో నేను అనుకున్నంత రాలేదు. మీరు అనుకున్నతో దాంతో సమానంగా వచ్చినా, సమానం కంటే ఎక్కువ వచ్చినప్పటికి కూడా మీ మనసులో ఏదో నాకు అదృష్టం ఏదో వెంటాడుతుంది, దురదృష్టం వెంటాడుతుంది, అదృష్టంగా దురదృష్టం వెంటాడుతుంది, నేనేం అదృష్టవంతుని కాదు అని ఒక మనోవేదన, ఒక దిగులు, ఒక డిప్రెషన్ మనసులో పడుతుంది. ఇది 52 రోజులు ఉంటుంది. దీనివలన ధూపముఖ తెగదు. మీ ఆలోచనే. ఆఫీసుకి పోతుంటారు, వస్తుంటారు, మౌనంగా ఉంటుంటారు, హాయిగా స్నానం చేసి చక్కగా పూజా పురస్కారాలు చేసుకుని చేయరు. ఒకవేళ పూజ చేసుకున్నా ఏదో అట్లా నమస్కారం పెట్టుకుని వెళ్ళిపోతారు. భోజనం చేసినా ఏదో మొక్కుబడికి అట్లా తింటారు, పడుకోరు, నిద్ర రాదు, ఏదో ఆలోచన చేస్తారు. ఎవరో ఏదో చిన్న భయపెడతారు. ఏమయ్యా, ఎవరో ఉంటారుగా, సిద్ధాంతులు ఉంటారు కొంతమంది యూట్యూబ్లో. అలాంటి వాళ్ళు ఏమైనా మీకు తారసపడ్డారనుకో, నీకు ఆయుష్ దగ్గర పడింది అన్నాడు అనుకో, ఇంకంతే. మనసులో అదే పనిగా ఆలోచన. కనుక ఈ మనసులో పడేటువంటి డిప్రెషన్ పక్కన పెట్టండి. ఇది 52 రోజులు మాత్రమే. ఇక మూడవ జాగ్రత్త, జూలై 29వ తేదీ నుంచి సెప్టెంబర్ నెల 13వ తేదీ వరకు 47 రోజులు మాత్రమే. ఈ 47 రోజుల్లో జస్ట్ ఎలాంటి అంశాల్లో అంటే అన్ని అంశాల్లో అడ్మినిస్ట్రేషన్, పరిపాలన, మేనేజ్మెంట్, మీ ఇల్లు కావచ్చు, వాకిలు కావచ్చు, ఉద్యోగం కావచ్చు, సద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, వ్యవహారాలు కావచ్చు, డ్రైవింగ్లు కావచ్చు, బస్కి తీయటం కావచ్చు, స్నానం చేయడం కావచ్చు, నిద్రపోవటం కావచ్చు, పూజ చేసుకోవటం కావచ్చు, సకలమైన కార్యక్రమాలలో ఈ ఆలోచన వలన ఒక్కోసారి ఆ కార్యక్రమాన్ని సాఫీగా వెళ్ళలేకపోతారు. ఫ్లైట్కి వెళ్ళాలా, అన్నీ తీసుకుని వెళ్ళాలా, ఐడెంటిటీ కార్డుతో సహా. ఈ ఆలోచన వలన ఐడెంటిటీ కార్డు మర్చిపోతారు. అక్కడ ఫ్లైట్కి ఎక్కడానికి అవకాశం ఉండదు. చూసారు, ఇలాంటి చిన్న వాటి వల్లనే ఆటంకాలు ఎదురవుతుంటాయి, అపశృతులు ఎదురవుతుంటాయి, అస్థిరతలు. అంతమించి నష్టాలంటూ ఏముండవు. దీర్ఘకాల నష్టాలు ఉండవు. మీరు చేసే వ్యాపారంలో కిందకి నాశనం అయ్యే విధంగా అంటారు కొంతమంది. అలాంటివంటి ఏమీ ఉండవు. చక్కగా అనుకూలంగా ఉంటాయి. కానీ మీ మనస్సే మిమ్మల్ని తప్పుదారి పట్టిస్తుంటుంది.
కనుక మీరు మనసుని కంట్రోల్లో పెట్టుకోండి, మనసుని కంట్రోల్లో పెట్టుకోండి. ఇది కేవలం 47 రోజులు మాత్రమే. ఇప్పుడు చెప్పిన డేట్స్ అన్ని గుర్తున్నాయి కదా. మార్చి 30 నుంచి 50 రోజులు, మే 18 వరకు. ఆ తర్వాత జూన్ 7 నుంచి జూలై 28 52 రోజులు. ఆ తర్వాత జూలై 29 నుంచి సెప్టెంబర్ 13 దాకా 50 + 52 + 47 టోటల్ 149 రోజులు మాత్రమే కొంత వ్యతిరేకతలు. సెప్టెంబర్ 13 నుంచి ఎలాంటి వ్యతిరేకతలు ఏముండవు. చక్కగా ముందుకు దూసుకుని వెళ్ళవచ్చు, అనుకూల ఫలితాలని ఆస్వాదించవచ్చు. అర్ధాశంసిని పట్టింది ఏమవుతుందో ఏమిటో ఇలాంటి వాటి గురించి ఆలోచనతో మామూలు జనరల్ చెప్పే రాశి ఫలితాల్లో ఒక్కొక్కసారి అర్ధాష్టంశని వల్ల ఏదైనా చిన్నపాటి లోపాలు ఉంటే దానికి తగిన రెమెడీస్ కూడా ఆ ఫలితాల్లో చెప్పేస్తా. కనుక వాటికి గురించి మీరు ఆలోచన చేయవద్దు. ఇంతకీ ఈ విశ్వావసునామ సంవత్సరంలో సంవత్సరం అంతా అవకాశం ఉంటే ప్రతిరోజు కావచ్చు, లేదా కనీసం వారానికి బుధ, గురు, శుక్ర 3 రోజుల్లోనే ఇంగువతో చేసిన పదార్థాలు వంటల్లో, అంటే పప్పులో కావచ్చు, పచ్చళ్ళలో కావచ్చు, ఇంగు వేసుకొని తింటారు. ఆ ఇంగువ చాలా వరకు ఆరోగ్యదాయకం. అది ఎక్కువ తింటే వేడి, కనుక చాలా రుచికరంగా ఉంటుంది. కనుక అది జీర్ణం బాగా అవుతుంది. ఆ ఇంగువని పదార్థాలలో అంటే తయారీలు వేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇంగువ తినలేని పరిస్థితిలో ఉంటే ఇంగువ గడ్డని చిన్న ప్లాస్టిక్ డబ్బాలో పెట్టుకొని ఒక డబ్బాలో పెట్టిన సంవత్సరం అంతా వాసన ఉండవచ్చు. బుధ, గురు, శుక్రవారాల్లో లేదా ప్రతిరోజు కానీ అప్పుడప్పుడు పగటి పూట అది ఓపెన్ చేసేసి ఉదయం సాయంత్రం లోపల ఒక 10 సార్లు 8 సార్లు ఆ వాసన ఒకసారి చూసేసి మళ్ళీ డబ్బి మూత బిగించుకుంటే మన కారకైనటువంటి చంద్రుడు, మీకు అష్టమస్థానాధిపతి చంద్రుడు, ఆ చంద్రుడే ఈ విశ్వావసునామ సంవత్సరానికి మంత్రివర్యులు. కనుక మీ అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, మీ మేనేజ్మెంట్ కావచ్చు, మీ మనస్సు కావచ్చు, ఇలాంటి చెడుని సంకల్పించకుండా, చెడుని మీద దృష్టి పెంచకుండా చక్కగా ముందుకు వెళ్ళటానికి అవకాశాలని అందివచ్చేలా అవకాశాలు ఇవ్వటానికి, మీరు పుచ్చుకోవటానికి, ముందుకు వెళ్ళటానికి సంసిద్ధతగా ఈ పరిహారం మీకు ఉపయోగపడుతుందని చెప్పడంలో సందేహం ఎంత మాత్రం లేదు. ధైర్యంగా ఉండండి. అర్ధాష్టమి శని గురించి ఆలోచన పెట్టుకోవద్దు. శుభం.